కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. ఎలాంటి వాడవైనా నువ్వెంత గనుడవైనా కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. నీకు అందచందమున్నా, నీకు మేడ మిద్దెలున్నా, కనుమూలు కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. ఎలాంటి వాడవైనా నువ్వెంత గరుడవైనా కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. అందం. మరి ఈ ప్రపంచంలో మనం చూస్తే ఎంతో అందమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ అందం స్థిరంగా ఉందా? నాశనం అయిపోయింది. అలాగే నీకు మేడ మిద్దెలున్న, ఆస్తులున్న, అంతస్తులున్న, ధనవంతులున్న, అది ఏది కూడా నిన్ను కాపాడలేదు. మరణం అనేది ప్రతి ప్రాణికి తప్పనిసరిని దేవుడు లిఖించి ఉన్నాడు. ఆ యొక్క మరణం అనేది దేవుని యొక్క చేతిలో రహస్యంగా ఉంచాడు. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతుందో ఎవరికి కూడా అర్థం కాదన్నమాట. అందుకనే మరి మరణించినటువంటి వ్యక్తుల గురించి మనం ప్రార్థన చేయటమే తప్ప వారి గురించి మనం ఎక్కువగా బాధపడవలసిన అవసరం లేదు. సంతోషించాలని లేఖనం మనకి తెలియజేస్తా ఉంది. నీకు ఆస్తి పాస్తులున్నా, నీకు బంధు బలగమున్నా, నీకు ఆస్తి పాస్తులున్నా, నీకు బంధు బలగమున్నా, కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. బంధు బలగం. ఎంతమంది కొడుకులు ఉన్నారు చూసారా? కొడుకులు, కోడళ్ళు, మరి వాళ్ళ పిల్లలు, మనవరాళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మరి మనములు, మనవరాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీరందరూ కూడా ఆ మరణాన్ని ఆపగలరా? ఆపలేరు. మనకి వాక్యం చక్కగా తెలియజేస్తా ఉంది. కాబట్టి మరణించినటువంటి ఆ యొక్క నాగేశ్వరరావు గారు, శోభనాథులు గారు, ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించయ్యా అనేటువంటి నిత్య ప్రార్థన మనం చేయాలి తప్ప వారి కోసం ఇంకా సంవత్సరాల తరబడి వారి కోసం మనం దుఃఖించకూడదు. కాబట్టి ప్రార్థన అనేది కుటుంబానికి దీవెనగా ఉంటుందని లేఖనం మనకి తెలియజేస్తా ఉంది. నీకు ధనము బలము ఉన్నా,